सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటే ఇందులో 3వ అధ్యాయంలో అష్టావక్రుడు తన శిష్యుడైన జనక మహారాజుకు ఆత్మానుభూతిని కలిగించి అలాంటి నీ స్వరూపాన్ని థియరీలోనూ ప్రాక్టికల్గా 2 రకాలుగా కూడా ఇప్పుడు నువ్వు చెక్ చేసుకున్నావు నీ నిజమైన స్వరూపం ఏంటి అని. అదే నీ నిజమైన స్వరూపం అయినప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్లు నీలో జరగకూడదు కదా, జరిగితే ఎలా అని కైముతిక న్యాయంతో ఒత్తి చెప్తున్నాడు. అంటే నువ్వు జ్ఞాన నిష్ఠలో ఉన్నావంటే ఇలాంటి తప్పులు జరగకూడదు, జరగడానికి వీల్లేదు. ఇవి జరుగుతున్నాయంటే అక్కడ జ్ఞాననిష్ట కలగలేదు. రెండులో దేన్నైనా ఒప్పుకో. జ్ఞానం ఉంది అని నీ మనసు చెప్పి మళ్ళీ ఇవన్నీ తప్పులు చేయరాని తప్పులు చేస్తుంటే కన్నా అవి విరుద్ధ వాసము. అక్కడ ఏదో పొరపాటు ఉంది, దానివల్ల నువ్వు ఆ పరమశాంతిని పొందలేవు. అందుకే క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒక్కొక్కటే ఎలాగైతే మనము జ్ఞానాభాసంతో శుష్క వేదాంతం ద్వారా మిడిమిడి జ్ఞానం ద్వారా పొరపాట్లు చేస్తుంటామో ఆ పొరపాట్లని హైలైట్ ఎత్తి చేసి చూపిస్తున్నాడు. ఒకవేళ నీ మనసులో ఆ సబ్కాన్షియస్ మైండ్ నువ్వు జ్ఞానివి అని నిర్ణయిస్తుంటే మరి నీలో ఇవన్నీ ఉండకూడదు. ఇవి ఉంటున్నాయంటే కన్నా ఇంకా జ్ఞాననిష్ట కలగలేదు అని. ఇప్పుడు అలాగే నెక్స్ట్ 12వ శ్లోకంలో 12వ శ్లోకం నిస్పృహం మానసం యస్య నైరాశ్యేపి మహాత్మనః తస్యాత్మజ్ఞానతృప్తస్య తులనా కేన జాయతే. నిస్పృహం మానసం యస్య నైరాశ్యేపి మహాత్మనః తస్యాత్మజ్ఞానతృప్తస్య తులనా కేన జాయతే. నిస్పృహం మానసం యస్య అంటే ఏమాత్రము ఆసక్తి కోరికలు లేని అలాంటి స్వరూపాన్ని పొందిన తర్వాత నైరాశ్యేపి మహాత్మనః తస్యాత్మజ్ఞ తృప్తస్య ఆత్మజ్ఞానంలోనే తృప్తిని పొందుతున్న అతనికి తులనా కేన జాయతే కంపారిజన్లేంటి, వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ చేసుకొని మళ్ళా బాధపడతావేంటి. వేదాంత విచారణ చేస్తూ ఉంటారు, ఎన్నో చూసాము. గురువులకి ఎవరైనా దగ్గరగా సేవ చేస్తుంటే మిగతా వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు, అసూయ బుద్ధి వస్తుంది, వాడిని శత్రువు చేసేస్తారు. అయ్యో నువ్వు వేదాంత విచారణకి చేస్తున్నావు. ఇప్పుడు అందరూ ప్రధానమంత్రి కావాలంటే కుదరదు కదా, ఎవడో ఒక్కడే కావాలి కదా. అందరూ గురువు దగ్గర సేవ ఒకరో ఇద్దరో అవుతారు. అందరి చేత సేవ చేసుకుని ఇక్కడ 80 మంది ఉంటే 80 మంది వచ్చి రూమ్ ఊడలేరు కదా. అలా కూడా చూసాం ప్రాక్టికల్గా. వేదాంత విచారణ చేస్తూ కూడా మళ్ళీ వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకొని మళ్ళీ దుఃఖం అనుభవిస్తుంటారు. మళ్ళీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు ఎప్పుడో జగడం అయిపోతుంది. ఆ జగడమైన వాని ఉన్నతిని వింటే కూడా దుఃఖము తాకుతూ ఉంటుంది. అది ఇంకా విచిత్రం. ఇంకా ఎన్ని లెవెల్లలో ఇరుక్కుపోతున్నావు, ఎన్ని లెవెల్లోనూ ఇంకా ఈ జీవభావాన్ని పుష్టి చేసుకుంటున్నావు. ఇవన్నీ సార్ట్అవుట్ చేయి. కూర్చొని మనుషులు ఇలాంటి వృత్తులు వస్తున్నాయి. 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం గొడవ చేసుకున్న వ్యక్తి
వాడు ఉన్నతిని విన్నప్పుడు, వాడిని చూస్తున్నప్పుడు, వాడిని స్మరిస్తున్నప్పుడు నీకు ఏం వృత్తులు వస్తున్నాయి? అక్కడ నువ్వు విన్న వేదాంత జ్ఞానము అది స్మరణకు వచ్చిన తర్వాత కూడా దుఃఖాన్ని పొందకుండా ఉందా, లేదా మళ్ళీ ఈగోని దుఃఖము ప్రిక్ అవుతుందా? ఇవన్నీ చెక్ చేసుకో. వాచ్ యువర్ థాట్స్. నీ థాట్ సీక్వెన్స్ని గమనిస్తూ ఉండు. మరి జ్ఞానస్య ఫలం పరమాశాంతి తృప్తి. ఆ శాంతి తృప్తికి ఇవన్నీ ఈ చిన్న చిన్న వృత్తులు మిస్టేక్లు మళ్ళీ భంగం చేస్తున్నాయంటే కానీ ఇంకా ఏదో ప్రాసెస్లో పెండింగ్ ఉంది. దాన్ని మంచిగా విచారణ చేయి. నువ్వు అలాంటి గొప్ప స్థితిలో ఉన్నప్పుడు నీకు ఇలాంటివి చిన్న చిన్న దుఃఖాలు మళ్ళీ నీకు ఈగోప్రిక్ చేయకూడదు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో స్వభావాదేవ జానాన్నో దృశ్యమేతన్న కించన ఇదం గ్రాహ్యమిదం త్యాజ్యం సకిం పశ్యతి ధీరధీః. స్వభావాదేవ జానాన్నో దృశ్యమేతన్న కించన ఇదం గ్రాహ్యమిదం త్యాజ్యం సకిం పశ్యతి ధీరధీః. స్వభావాదేవ జానాన్నో దృశ్యమేతన్న కించన. నీ స్వరూపము తెలుసుకున్న తర్వాత కంప్లీట్ దృశ్య వస్తు జ్ఞానవత్వం దృశ్యత్వం. దేని గురించి అయినా నీకు మనసు బుద్ధుల ద్వారా ఇంద్రియాల ద్వారా నీకు జ్ఞానము కలిగిందంటే ఆ వస్తువు దృశ్య వస్తువు. అది అనిత్యమైన వస్తువు. దానికి పుట్టుక ఉంది, సావు ఉంది. అది నీ స్వరూపము కాదు, నీ స్వరూపం కన్నా భిన్నమైనది అని ఎంత స్పష్టంగా. ఇందులో ఏమైనా డౌట్ ఉందా అంటే ఎవరికి డౌట్ లేదు. పూర్ణ విశ్వాసం ఉంది, అదే సత్యమని. మళ్ళీ వ్యవహారంలో భేదాలేంటి? కొన్నిటిని గ్రహించడము, కొన్నిటిని వదిలిపెట్టడం. కొన్ని క్రియలు అవసరం అనుకోవడము, మిగతా క్రియలు అనవసరం అనుకోవడం. ఇదే మిడిమిడి వేదాంతం మా గురుగారు చెప్పేవారు. ఇవన్నీ మన గురు పరంపరలు, గురువులు, శిష్యులు ఈ రోజే మనం కొత్తగా ఏమి మోక్షాన్ని పొందాలని ప్రయత్నం చేస్తలేదు. మనలాంటి వాళ్ళు లక్షల మంది ఈ ఇల్లు వాకిలు వదిలిపెట్టి వచ్చి గురువుల దగ్గరికి వచ్చి ఇలాంటివన్నీ ప్రశ్నలు, సమస్యలు అన్నీ బీట్ అండ్ ట్రాక్ రికార్డు ఉంది, పెద్ద రికార్డు ఉంది చరిత్రలోనే. శిష్యుడు ఈ జ్ఞానాభాసాన్ని పొందడము, గురువు అది దేనికి పనికిరాని జ్ఞానమని చెప్పడము, ఆ జ్ఞానాభాసాన్ని తొలగించడము, రకరకాల చరిత్రలు ఉన్నాయి. నువ్వు అలాంటి స్థితిని పొందినప్పుడు అన్ని క్రియలలోనూ సమానంగానే నీకు మిథ్యాత్వ దర్శనం అవుతుంది. అంతేకాని నీ శరీర పోషణానికి అనుకూలమైన క్రియలు మాత్రము తినే భోజనము, దానికోసం చేసే ప్రయత్నాలు, శరీర రక్షణార్థం కోసము రూము, ఫ్యాను, కరెంటు ఇవన్నీ వాడుకోవడం, ఇందులో మాత్రం నీకు ద్వైతం కనిపించదు. ఏదన్నా మంచి సాధనలు, జపము, పారాయణము అవి కూడా క్రియలే కదా. ఇందులో మాత్రము ఆ ప్రయోజనంతో బుద్ధి వెళ్ళిపోతుంది. ఇంకా నాకు ఇది అవసరం లేదు, దాన్ని నాకే అనవసరం ఉంటుంది. మరి ఇది ఎందుకు అవసరం అనిపిస్తూ ఉంది? జ్ఞాన నిశ్చయంలో తేడా ఉంది, భేదబుద్ధి ఉంది. అందుకే కిం గ్రాహ్యం కిం త్యాజ్యం. దీన్ని గ్రహించాలి, దీన్ని వదిలిపెట్టాలని క్రియలలోనే భేదం ఎందుకు వస్తూ ఉంది? ప్రాణధర్మాలు అన్ని శరీరంలో జరుగుతున్న ప్రతి ఒక్క క్రియ కూడా ప్రాణధర్మాలే. వెయిట్ ఎత్తేది కూడా వ్యానం అనే ప్రాణముతోనే ఏదన్నా భారం ఎత్తగలుగుతాం మనం. అడుగు వేస్తే కూడా అది ప్రాణధర్మమే. నడిచేది, కూర్చునేది, ప్రాణాయామం చేసేది, మంత్రాలు, జపాలు ఇవన్నీ కూడా ప్రాణధర్మాలే. తిండి తినేది మాత్రమే ప్రాణధర్మం, ఆకలి దప్పులు మాత్రమే ప్రాణధర్మాలు కాదు. అక్కడ మాత్రము ఈ శాస్త్రంలో కొన్ని మాత్రం తీసుకోండి. గుణాగుణేషు వర్తంతే. సమర్థించుకోవడానికి, వాళ్ళ అజ్ఞానాన్ని సమర్థించుకోవడానికి వీటిని వాడుకోవడం.
మళ్ళీ యదృచ్ఛ లాభ సంతుష్ట. నేనేమైనా ప్రయత్నం చేస్తున్నాను, తానంతట తాను వస్తుంటే దాన్ని అనుభవిస్తున్నాను. మరి నచికేతుని కూడా తానంతట తానే ఆఫర్ ఇచ్చాడు కదా యమధర్మరాజు. అన్నీ వాడేశాడా? తిరస్కరించలే. అనాత్మ వస్తువుని తిరస్కరించలే. ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వద్దు 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 అని తిరస్కరించలే. ఇవన్నీ కూడా మిడిమిడి వేదాంతమే. అలాంటివి వీళ్ళు కనుక్కోకూడదు. అహం మమభావాలకి మళ్ళా ఇది ద్రాహ్యం, వీడు మనోడు, వీడు వేరేటోడు, వీడు మన ఆశ్రమం భక్తుడు, వాడు వేరే ఆశ్రమం భక్తుడు, ఇది మన ఆశ్రమం మావు, అది వేరే ఆశ్రమం లావు. ఈ ఏ భేదాలకు తావు ఉండకూడదు. మళ్ళీ కంపారిజన్లు కూడా చేయకూడదు. ఒక గురువుకి ఇంకో గురువుకి ఏమి కంపారిజన్ చేయకూడదు. జీవన్ముక్త పురుష లక్షణాలు చరిత్ర డిఫరెంట్గా ఉంటాయి. మాకు కూడా ఇక్కడికి ఇండైరెక్ట్గా మెసేజ్ చెప్తుంటారు. మా అడవీష స్వామీజీ అస్సలు కారు ఇచ్చినా కూడా తీసుకునేవాడు కాదు. అంటే నువ్వు కారు తీసుకోకు, వాడద్దు అని. ఎండిపోయిన రొట్టెలు తినేవాడు, స్వయంగా ఆయన కొసు ఉడుచుకునేవాడు, బస్సు ఎక్కిపోయేవాడు. అంటే గురువు అంటే ఇట్లా ఉండాలి, నువ్వు అలాగ చేస్తేనే నేను నిన్ను గురువుగా స్వీకరిస్తామని నేను వాళ్ళకి చెప్తే, మాతా మాణికేశ్వరమ్మ ఉంది, అసలు ఆహారం కూడా తీసుకోదు, నీళ్ళు కూడా తాగదు, వాయువు కూడా అవసరం లేదు. మళ్ళీ సేవ చేస్తే కన్నా కలుపు తీస్తూ ఉంటే దాన్ని ఎత్తేయడానికి 13 మంది రావాలి. మరి గురువు అంటే ఇట్లా ఉండాలి. మరి మీ గురువు ఇట్లా ఉన్నాడా? ఇట్లా లేకపోతే అయితే మీ గురువు కాదు అంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్క గురువుకి ఇంకో గురువుకి కంపేర్ చేసుకోకండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇవన్నీ మిడిమిడి జ్ఞానం. ఇవన్నీ ఒకరిని ఇంకొకరిని కంపేర్ చేసుకోవడము. జీవన్ముక్త పురుషులు ఒకరి చరిత్రని ఇంకో చరిత్రను చూసి నువ్వు అలాగ ఉండాలి, అలాగున్న వాళ్ళే గురువులు అని ఏమి నిర్ణయానికి నువ్వు రాలేవు. నువ్వు ఒకదాన్ని చెప్తే కానీ ఇంకోటి సాతిశయం, ఇంకోటి ఏదో ఉండే ఉంటుంది. కాబట్టి ఆ అద్వైత సిద్ధాంతము నీకు నిజంగానే ఆ సిద్ధాంతంలో ఆ తత్వంలో నిలబడి ఉన్నప్పుడు రెండు సమానంగానే ఉండాలి. కిం త్యాజ్యం కిం గ్రాహ్యం, రెండిట్లోనూ కూడా ఏమీ ఆసక్తి ఉండకూడదు. క్రియలలో అద్వైత భావన వచ్చిందంటే అన్ని క్రియలలో కూడా అది ఉండాలి. లేదంటే నాస్తికుడిలాగా వాడికి శరీర ప్రయోజనం, వాడు కూడా అంతే, శరీరానికి అనుకూలమైన పనులన్నీ అవసరం అనుకుంటే మిగతావన్నీ అనవసరం అనుకుంటున్నాడు. ఆ నాస్తికునికి వీళ్ళకి శుష్క వేదాంతికి ఏమి డిఫరెన్సే ఉండదు. కాబట్టి అలాంటి స్థితి వచ్చే వరకు ఏదేది గురువుల నుంచి ఉపదేశించబడ్డారో అవన్నీ గురు ఆజ్ఞకు అనుకూలంగానే భాష్యకార భగవానులు ఎంత స్పష్టమైన వేదాంతం చెప్పారు. అంత స్పష్టమైన వేదాంతం చెప్పి భజగోవిందంలో గేయం గీత నామ సహస్రం అన్నాడు. సహస్రనామాలు ఇవన్నీ మంచి మంచి సాధనలు, అవన్నీ వదులుకోకండి. మళ్ళీ ప్రాణాయామ ప్రత్యాహారాన్ని ప్రాణాయామాలు చేసుకోవాలని చెప్పారు. భగవద్గీత కించిదతీత గంగాజలలవ కణికాపిత. భగవద్గీతని మంచిగా ఒక్క శ్లోకం చెప్తే కూడా వాడు తరించిపోతాడని వద్దు అని లాస్ట్ మూమెంట్లో చెప్పిపోలేదు కదా. మంచి సాధనలు వదులుకోకండి. అందులో ఎందుకు దాన్ని అంతా విరుద్ధంగా చూస్తున్నావు? నీ సాధనకి ఏదన్నా విరుద్ధమైనది ఉందా? అది పుణ్యాన్ని ఉత్పన్నం చేస్తే నీకు ఇంకా అంతకన్నా శుద్ధి కలిగి నీలో ఉన్న పాపం మూట తొందరగా కరిగిపోయి ఇంకా ఈ సత్యాన్ని తొందరగా గ్రహిస్తావు నువ్వు. మన పరంపర, అందుకే పరంపర నుంచి దీక్ష తీసుకున్న వాళ్ళకి ఒక బీటన్ ట్రాక్ ఉంటుంది. వాళ్ళు గురువులు, సిద్ధులు, అవధూతులు. ఆ చోటా మహారాజుకి ఏం అవసరం ఉంది? చిన్న వయసులోనే ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయారు. ఆయనకు రోజు గంగా స్నానం చేయాల్సిన అవసరం ఏముంది? రోజు హారతలకి రావాల్సిన అవసరం ఏముంది? అంతటా ఆయన ఉన్నాడు. 2 గంటలకి నిద్ర లేచి 3 గంగా నదికి పోయి స్నానం చేసుకొని గంట సేపు అక్కడ ధ్యానంలో కూర్చొని 4 గంటలకి ఆశ్రమానికి తిరిగి వచ్చి రిషికేశ్లో అందరినీ లేపే గంట కొట్టి ఆ బ్రహ్మసూత్ర భాష్యము రోజు పారాయణము చేసి హారతికి ఎవరు రాకపోయినా ఆయన మాత్రం 100% హారతికి అటెండ్ చేసి అలా దినచర్యాన్ని మెయింటైన్ చేశారు. మూర్ఖులు అనుకుంటారు ఆయనకు జ్ఞానం అంటే ఇవన్నీ చేయాల్సిన అవసరమా అని. మంచి సాధనలు అవి అడ్డం ఎందుకు? అందుకే గురువులు చెప్తారు, లేదు ఇక్కడ నీకు తేడా ఉంది. అలాంటి గొప్ప స్థితి వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి పోతాయి. అన్ని క్రియలలోనూ అద్వైత దృష్టి వస్తుంది, అన్నింటిలోనూ ఆసక్తి పోతుంది. ఒడియా స్వామీజీ అని బృందావనంలో ఉన్నారు. ఒడియా స్వామీజీకి అది ఎంత గొప్ప అఖండానంద సరస్వతి స్వామీజీ వాళ్ళ గురువు, సిద్ధపురుషుడు. అంత ప్రాక్టికల్గా అలాంటి స్థితికి పోయినప్పుడు ఆయన గుడికి పోతే గుడి గోడలకు, పిల్లర్లకు అంతటాను సాష్టాంగ ప్రాణం పెట్టేవాడంట. నాకు ఆ గుడి లోపల ఉన్న విగ్రహానికి ఈ గోడలో ఉన్న రాయికు ఏమీ భేదం, అంతటాను పరమాత్ముడే ఉన్నాడు అని చెప్పేసి.
అలాంటి భావం వచ్చినప్పుడు అది స్వయంగానే అది ప్రకటమవుతుంది. అంతేకాని క్రియలలో భేదబుద్ధి పెట్టుకోకు, అదంతా శుష్క వేదాంతము. కాబట్టి నీలో నిజంగానే అలాంటి నువ్వు స్వభావాదేవ జానాన్నో దృశ్యమేత నువ్వు నిజంగా తెలుసుకుంటే గాన ఇదం గ్రాహ్యం ఇదం త్యాజ్యం, ఇది గ్రహించాలి, ఇది అవసరము ఇది అనవసరము అన్న కాన్సెప్టే ఉండదు. దాని తర్వాత అంతస్త్యక్త కషాయస్య నిర్ద్వంద్వస్య నిరాశిషః యదృచ్ఛయాగతో భోగో న దుఃఖాయ న తుష్టయే. అంత్యస్త్యక్త కషాయస్య నిర్ద్వంద్వస్య నిరాశిషః యదృచ్ఛయాగతో భోగో న దుఃఖాయ న తుష్టయే. అంతస్తిక్త కషాయస్య అంతఃకరణ శుద్ధిని పూర్ణంగా పొందినవాడు, లోపలున్న కషాయాన్ని మలినాల్ని తొలగించుకున్న జ్ఞాని నిర్ద్వంద్వస్య సుఖము దుఃఖము రాగము ద్వేషము పేర్ ఆఫ్ ఆపోజిట్స్ విరుద్ధార్థకమైన స్థితులు ఉంటాయి కదా, ఆ స్థితుల్లో కూడా న్యూట్రల్గా ఉండి అసలు సుఖం వచ్చినప్పుడు ఉత్సాహాన్ని పొందలేదు, దుఃఖం వచ్చినప్పుడు దీనత్వాన్ని కూడా పొందలేదు. అలాంటి నార్మల్గానే ఉండేలాంటి తత్వాన్ని కలిగిన వాడు నిర్ద్వంద్వస్య నిరాశీహి ఏమాత్రము కోరికలు లేనివాడు యదృచ్ఛయాగతో భోగో నా దుఃఖాయ నా తుష్టయే. యదృచ్ఛంగా శరీరాన్ని ప్రారంధానికి వదిలిపెట్టేసింటాడు. ఆ ప్రారంధానికి వదిలిపెట్టేసిన తర్వాత అది సుఖము రాని దుఃఖము రాని ఏది వచ్చినా ప్రేమగా స్వీకరించేస్తాడు. భిక్షాటన చేసుకొని జీవిస్తుంటారు సాధువులు. ఒక్కొక్క రోజు భిక్షాటన కూడా దొరుకుతుంది. నర్మదా నది పరిక్రమంలోనే అంతే, ఒక్కొక్కసారి దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకకుండా పోతే ఈరోజు ఇంకా ఏకాదశి అనుకుని శివాయ నమః అనుకుంటారు. దుఃఖాన్ని కూడా అంతే ప్రేమ ద్వారా స్వీకరించాలి. లేదు దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతూ కుమిలిపోతూ దానికి కారణాలు అటు ఇటు బయట చూసే అలవాటు, ఆ అలవాటు పెట్టుకోవద్దు. రామచంద్ర ప్రభువులో పెట్టారు, సుఖస్య దుఃఖస్య కోపిన దాత పరో దదాతీతి కుబుద్ధిరేష. ఎప్పుడు మన సుఖ దుఃఖాలకి ఇంకూరు ఏలెత్తి చూపించకూడదు. మన సుఖ దుఃఖాలకి మనము చేసుకున్న కర్మలే కారణము. ఇది రియలైజేషన్, రిపేర్ లోపలే చేసుకోవాలి. ఈ సత్యం తెలిసిన తర్వాత ఏదో పొరపాట్లు చేసే ఉంటాం పూర్వజనంలో. అందుకే అది రివర్స్ పోస్ట్ మ్యాన్ లాగా మన చుట్టూ ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి డెలివరీ చేస్తున్నారు. దాన్ని ప్రేమగా స్వీకరించాలి. స్వీకరిస్తే ఎలా ఉంటారో అప్పుడు మనము మన స్వరూపంలో ఉంటాం. అలా ఉండకుండా మంచి అనుకూల పరిస్థితి ఉన్నప్పుడు మంచిగా ఉండి ప్రతికూల పరిస్థితుల్లో వచ్చినప్పుడు చాలా కల్లోలం జరుగుతుంది, మనసులో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నామంటే కన్నా ఇంకా జ్ఞాననిష్ట కలగలేదు. దాని తర్వాత హంతాజ్ఞస్య ధీరస్య ఖేలతో భోగలీలయా నహి సంసారవాహిక్యైర్ మూఢై సహ సమానత. హంతాత్మజ్ఞస్య ధీరస్య కేలతో భోగలీలయా నహి సంసారవాహిక్యైర్ మూఢైర్సహ సమానత. హంతాత్మజ్ఞస్య
హంతాత్మజ్ఞస్య ధీరస్య, ఆత్మజ్ఞానాన్ని పొందిన ధీరుడు ఖేలతో భోగలీలయ, ఆడుతూ పాడుతూ యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని. ఆ స్థితిని పొందిన తర్వాత ధ్యానం చేస్తున్నప్పటికీ చూసేటోళ్ళకి తమో గుణంలో ఉన్నప్పటికీ ఎన్నో బాగా మంచి భోగాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా సంఘంలో మందిలో ఉన్నప్పటికీ ఏకాంతంగా ఉన్నప్పటికీ ఎప్పటికీ ఎవరు మనసు అయితే ఆ సచ్చిదానంద స్వరూప బ్రహ్మలోనే రమిస్తూ ఉంటారు. అలాంటి వారు నందతి నందతి నందత్యేవ అని అలాంటి స్థితిలో ఉంటారు. అలాంటి వారు కాసేపు బాలవత్, కాసేపు ఉన్మత్తవత్, కాసేపు అజగర వృత్తి అవధూతల్లో చిన్న పిల్లల్లాగా ఆటలాడుతుంటారు. మనకి నేను పెద్దోడిని, నేను వృద్ధుణ్ణి, అసలు నేను బయట కనిపిస్తేనే చిన్న పిల్లలంతా ఎలక పిల్లల్లాగా సైలెంట్గా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, లేకపోతే కోపం వచ్చి కరుస్తూ ఉంటాం వాళ్ళని. అవధూతలు కట్టలేదు. చిన్నపిల్లల కన్నా ఇంకా చిన్నపిల్లోడికి వాళ్ళతో కూడా గోళీలాట్లు, నూకులాట్లు, కొట్లాట్లు అంత చిన్నపిల్లోడిగా ఆటలాడేస్తాడు. ఎందుకంటే ఆ భావనలోకి అంత ముగ్ధత్వం ఉంటుంది. మనకే అభిమానం, నేను పెద్దోని, నా ముంగట వాళ్ళు నాకు మర్యాద ఇవ్వకుండా ఎట్లాడరి సావు, ఈ అభిమానంతోనే నువ్వు సావు. ఇంకా నువ్వు అనుకున్నట్టు ప్రపంచంలో ఏమీ జరగదు. ఇది ఒకటి చాలు నేను ఏడిపించడానికి. ఇంక చిన్నపిల్లలు వచ్చినప్పుడంతా నీకు దుఃఖమే వస్తూ ఉంటుంది. ఏ అభిమానము లేకుండా ఉండాలి మనము. ఆ మహానుభావులకి ఏ అభిమానాలు ఉండవు. నేను శ్రేష్ఠునని, నేను భిన్నునని. అందుకే అలా ప్రపంచం వాళ్ళంతా వీడు పిచ్చోడు, వాడు అట్లా ఇట్లా అని ముద్ర వేయచ్చు. ఇది లోకవాసనకు అసలు గురినే కాడు. మనమందరూ ఏమైపోయినాం, లోకవాసనకి ఇరుక్కుపోయినాం. జీవితాన్ని ఎలా చేసుకున్నామంటే, అయ్యో చుట్టుముట్టి ఇంట్లో ఇట్లా చేస్తే ఏమనుకుంటారో, కూతురు పెళ్లి చేయాలి, గ్రాండ్గా చేయకపోతే కన్నా వాళ్ళ నోట్లలో కరిగిపోతాము, ఏమనుకుంటారో, తక్కువ అందాజ వేసుకుంటారని, అప్పో సప్పు చేసి అయినా కానీ గ్రాండ్గా పెళ్లి చేయాలి, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని ఇలాంటి లోకవాసనకు ఇరుక్కుపోతారు. కానీ అలాంటి మహాపురుషులు ఫ్రీ మైండ్గా ఉంటారు. ఏ భావంలో వస్తే ఆ భావంలో లీనమైపోతూ ఉంటారు. అలాంటి మహాపురుషుల్ని సామాన్య వ్యక్తులతోటి మనం కంపేర్ చేసుకోకూడదు. అంటే మనము జ్ఞానం కలిగిన వాళ్ళమైతే మన దినచర్యని సామాన్య వ్యక్తుల దినచర్యలకి కంపేర్ చేసుకోకూడదు. మనము వాళ్ళలాగా అవధూతులు జ్ఞానుల దినచర్య ఉండదు. ఋషికేశ్ కైలాసాశ్రమంలో చదువుకున్న ఆశ్రమంలో 8వ మండలేశ్వర్ శాస్త్రిజీ అని, ఆయన మహా విద్వానుడు. ఆయన వేదాంతం చెబుతా ఉంటే కోయిల వేదాంతం చెప్పినట్టు ఉండేదంట. శృతి సార సముద్దారణం. ఆనందమయ మాత అని బెంగాల్ ఒక సిద్ధ పురుషురాలు ఉండేది. ఆ తల్లి, ఆమె కూడా జీవన్ముక్త పురుషురాలు. ఎక్కడ పోయినా కూడా ఉత్తర భారతంలో ఈ శాస్త్రిజీని ప్రవచనానికి పిలిపించి చెప్పించేదంట. ఒకసారి నెహ్రూ భార్య వచ్చేసి ఆనందమయి మాత శిష్యురాలు. ఇందిరాగాంధీ కూడా చిన్నపిల్లగా ఉన్నప్పుడు అక్కడికి వస్తుందంట. ఇంక ఇట్లే డెహ్రాడూన్లో ఒక ప్రవచనం ఉంటే నెహ్రూ కూడా వచ్చింది. అప్పుడు ఇంక నెహ్రూ ప్రధానమంత్రి వచ్చిండు కదా అని చెప్పేసి మైకు రికార్డింగ్ అంతా పెట్టిండు. ఇంకా వచ్చి ఇంకా భార్య భక్తురాలు కదా అని ఆనందమయ మాతకు నమస్కారం చేసుకుని తిరిగి పోవాలనుకున్నాడు. ఆనందమయ మాత అన్నదంట, ఉండయ్యా, మంచి మహానుభావుడు వస్తున్నాడు ఋషికేశ్ కైలాసాశ్రమం నుంచి, ఆయన ప్రవచనం ఇంత దూరం వచ్చావు, వినిపో అంటే, ఇలాంటి పాకటి సాధువుల్ని నేను అసలు నెహ్రూకి అసలు శ్రద్ధ ఉండేది కాదు సాధువులు అంటే. ఇలాంటి పాకటిని నేను ఎంతో చూసి నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నాకు చాలా పనులు ఉండకపోవాలని. సరే, ఒక 5 నిమిషాలు నాకు దానం చేయి. ఆయన ఇప్పుడు వస్తున్న ప్రవచనం 5 నిమిషాలు ఆయన ప్రవచనం విన్న తర్వాత నీ నిర్ణయం నువ్వు తీసుకోవాలి. సరేలే మరి మీ ఆమె మాతాజీ కంటే 5 నిమిషాలు ఏమైపోతుందని ఆ ప్రవచనం విన్నాడు.
తెలియకుండా గంటన్నర సేపు కూర్చున్నాడంట. ఇంకా ప్రవచనం ఇది శృతి సార సముద్రం స్టార్ట్ చేస్తుంది, అది రికార్డింగ్ కూడా ఉంది. ఆ శాస్త్రిజీ మహారాజు ఫస్ట్ శ్లోకం చెప్తుంటే విద్యార్థుల్లాగా ఆనందమయ మాత కూడా విద్యార్థులు చెప్పినట్టుగా దాన్ని మళ్ళా చెప్పింది. అది రికార్డింగ్ కూడా ఉంది, ఒక ఢిల్లీ భక్తుడు రికార్డింగ్ పెట్టుకున్నారు. అలాంటి మహానుభావుడు ఇంకా మండలేశ్వర పదవిని కూడా వదిలిపెట్టేసి ఇంకా అంతే, ఆ బంధనం ఉంటుంది, వ్యవహారంలో పర్ఫెక్ట్గా చేయలేకపోతుంటారు. వదులుకోవాలి, మ్యాక్సిమంగా వదులుకోవాలి. ఇంత ముళ్ళ కిరీటం ఇదంతా ముళ్ళది. విపరీతమైన బాధ్యతలు, నిందలు చేసేటోళ్ళు, అటాక్ చేసేటోళ్ళు విపరీతంగా ఉంటారు. అవన్నీ వాళ్ళు సహించలేకపోతారు. ఇంకా మండలేశ్వర పదిని వదిలిపెట్టేసిందులు షర్టు మీద షర్టు 8 షర్ట్లు, ప్యాంట్ల మీద ప్యాంటు 8 ప్యాంట్లు వేసుకొని 2-3 సంవత్సరాలు పంజాబ్లో గురుద్వారా ముంగిట భిక్షాటన చేసుకొని హాయిగా ఆ జీవన్ముక్తి స్థితిలో పరమానందాన్ని పొందుతుంది. మరి ఇంక జీవన్ముక్త పురుషుడిని ఎంత దాచుకోవాలన్నా దాగడు కదా. ఇంకా అక్కడికి వచ్చి సమస్యలతోటి గురుద్వారకు వచ్చిన వాళ్ళకి ఎన్నో పనులు అయిపోతున్నాయి. విచిత్రమైన మహిమలు, అతీతమైన శక్తి చూసి మళ్ళా గుర్తుపట్టేశారు కదా అని నర్మదా పరిక్రమానికి ఎవరికి చెప్పకుండా పరిక్రమ చేస్తున్నాడు. ఒక వైష్ణవ సాధువు ఆశ్రమం ఉంది. ఆశ్రమం ముంగట పెద్ద ఘాట్ ఉంది. ఇంకా ఆ ఘాట్లో ఎప్పుడు చూసినా పడుకొనే ఉన్నాడంట శాస్త్రిజీ. వైష్ణవులు మొదలే భలే స్ట్రిక్ట్ ఉంటారు దినచర్యలో, చాలా శౌచం, ఇంకా విపరీతమైన శౌచము, ఉదయం బ్రహ్మముహూర్తాలు, స్నానాలు, భజనలు, అవి ఇవి ఫుల్ డే టైట్ ఉంటుంది. ఇంకా 2-3 రోజులు ఘాట్లు కేవలం పడుకోవడానికి చూసి ఒకరోజు వచ్చి తిట్టేశాడంట. ఏమైనావు, ఎర్రబట్టలు వేసుకున్నావు, సన్యాసిలాగా కనిపిస్తున్నావు, ఇలాంటి సోమరిపోతల్లాగా జీవితం గడపడానికన్నా మంచిగా గృహస్థాశ్రమంలో ఉండొచ్చు కదా, ఏం సాధన చేసి సరిగ్గా స్నానం కూడా చేస్తాలేవు, అట్లా ఇట్లా భజన చేయాలి, దీక్ష తీసుకున్న తర్వాత వచ్చినాక రామ భజన చేయాలని ఈ మా అన్నాడు. పడుకొనే చెప్పాడు, నా శరీరంలో ఏ వెంట్రుకనన్నా పట్టుకొని నీ చెవు దగ్గర పెట్టాను. శరీరంలో ఏ పాదంలో ఉన్న ఎంట్రుక పట్టుకుని ఆ వెంట్రుకలో రామ్ 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 అనే శబ్దం వస్తూ ఉంది. ఇంకా అప్పుడు చెప్పిందంట, అంటే అలాంటి స్థితిలో ఉంటారు. మనం చూసేటోళ్ళు వాళ్ళు తమో గుణంలో ఉన్నారు, అట్లా ఇట్లా అని ఏదేదో ఆరోపణలు చేసుకొని కంపేర్ చేసుకుంటారు. కానీ ఆ స్థితిలో ఉన్నోడు వాళ్ళతోటి వీళ్ళతోటి అసలు కంపారిజన్ కూడా లో లెవెల్కి రాడు. అలా ఉంటారు జీవన్ముక్త పురుషులు. వాళ్ళకు విధి ఏంటి, నిషేధం ఏంటి, ఈ దినచర్యలు ఏంటి, ఏ నియమాలు, ఏ ఆర్డర్లు వాళ్ళ మీద ఉండదు. శాస్త్రం కూడా ఏమీ ఆర్డర్ చేయలేదు వాళ్ళ మీద. అలాంటి మహానుభావులు యావ దాంట్లో కూడా దొరకరు, వాళ్ళు ఇరుక్కోరు. మళ్ళీ నహి సంసార వాహిక్యమూడే సహ సమానత, వాళ్ళని ఇలాంటి సామాన్య జనుల్ని మనం కంపేర్ చేసుకోకూడదు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో యత్పదం ప్రేప్సవో దీనాః చక్రాద్యా సర్వదేవతాః అహో తత్ర స్థితో యోగి నా హర్షముపగచ్చతి. యత్పదం ప్రేప్సవో దీనాః శక్రాద్యా సర్వదేవతాః అహో తత్ర స్థితో యోగి నా హర్షముపగచ్చతి. యత్పదం ప్రేప్సవో దీనాః, ఏ పదవి కోసం దీనులైన వాళ్ళు విపరీతమైన ప్రయత్నాలు పొందాలనుకుంటారు. చక్రాది అంటే ఇంద్రాది దేవతలు స్వర్గ పదవిని, ఆ సింహాసనాన్ని పొందాలని. సర్వదేవతాః, అలాంటి పెద్ద పెద్ద పదవులను కూడా అహోతత్ర స్థితో యోగి నా హర్షముపగచ్చతి, అలాంటి పదవులు ఇచ్చినా కూడా అసలు ఏమి రియాక్షనే ఉండదు. ఎందుకంటే అవి స్పష్టంగా నిర్ధారణ చేసినారు.
ఈ జ్ఞానం లేకపోతే గాన అలాంటిది ఏదన్నా పనికిరా అలాంటి ఏదైనా సంపద దగ్గరకు వస్తే ఆ ఉత్సాహాన్ని హావభావాల్లో కానీ అసలు తట్టుకోలేడు. ఎగ్జైట్మెంట్ శరీరంలోనే కనిపిస్తూ ఉంటుంది, ఊగులాడుతుంటాడు, ఎగ్జైట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. యోగులు ఉదాసీనంగానే ఉంటారు, ఇంకా మ్యాక్సిమం రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అది ధర్మయుక్తం అయితే ఏదైనా దాన ధర్మాల దక్షిణ స్వీకరిస్తారు, కానీ అధర్మయుక్తం అయితే కానీ ఎంతోమంది రిజెక్ట్ చేస్తారు. మాతా మాణికేశ్వరమ్మ దగ్గర అమెరికా నుంచి ఒక 10-12 మంది డాక్టర్లు వచ్చారు రీసెర్చ్ చేయడానికి. కార్గిల్ యుద్ధము అప్పుడు దానికి ముందే ఇంకా వచ్చేసి ప్రపంచంలో ప్రతి చిన్న వైరస్ కూడా ఏదో ఒక ఆహారాన్ని గ్రహించి జీవిస్తుంది. మీరు ఎలా మాతాజీ గారు ఏమి ఆహారం తీసుకోకుండా ఎలా జీవిస్తున్నారు? అందుకే కొద్దిగా టెస్ట్కి ఎంగిలి తీసుకున్నారు, వంశిని ఎంగిలిని తీసుకొని ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే అసలు ఏమీ ఫుడ్ కంటెంట్స్ లేవు దాంట్లో. ఎట్లా సాధ్యం ఇది అంటే కానీ అప్పుడు చూడు నాయన, అన్నీ తెలుసని మీరు అనుకోకండి, విజ్ఞానానికి ఇంకా ఏమీ తెలియదు, అనంతం ఈ ప్రకృతిలో కూడా తత్వాలు అనంతంగా ఉంటాయి. 7 తీగలు, వాటిని భూమి మీద వేయాల్సిన అవసరం, బండల మీద వేసిన జడ పదార్థాల మీద వేసినా కూడా అవి జీవించేస్తాయి. అలాంటి తీగలు 7 తీగల పేర్లు కూడా చెప్పింది. అక్కడే ఉన్న వ్యక్తి, హైదరాబాద్ వ్యక్తి ఒకడు అవన్నీ విన్నాడు, ఆయనకు 6 తీగలు దొరికినాయి. కొన్ని అయితే మనము చూసిన ముళ్ళ చెట్ల మీద వేసేసినా కూడా ఎల్లో కలర్గా ఫుల్గా చెట్టంతా అల్లుకునేస్తాయి. పసుపు రంగంలో ఫుల్గా కొన్ని తీగలు ఇక్కడ తక్కువ ఉంటాయి, కానీ మా సైడ్ ఎక్కువ ఉంటాయి. దానికి అసలు వేర్లు భూమిలో పడాల్సిన అవసరమే లేదు, పైన ఆ చెట్ల నుంచినే అవి తీసేసుకుంటాయి ఆహారం సూర్యకిరణాల నుంచి. అలాగే ఇది కేచరి ముద్ర ద్వారా ఇది లభిస్తుంది నాయన అని చెప్పేసి ఆ కేచరి ముద్ర గురించి నాలుకని మడత పెట్టదంతా ప్రాసెస్ చెప్పింది. ఇంకా వాళ్ళకి అసిస్టెంట్గా ఒకడు వ్యక్తి వచ్చినాడు. ఇంకా ఇవన్నీ విని చూసి ఇంత శక్తిశాలి అయిన తల్లి అంటే పవిత్రాలు, ఈమె నడిచిన అడుగు పెట్టిన భూమి కూడా చాలా పవిత్రమని చెప్పేసి మట్టిని కొద్దిగా తీసుకొని అమెరికాకి తీసుకొని పోయాడు. దాన్ని బాటిల్లో పెట్టుకొని దేవగుడిలో పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నాడు. ఇంకా వాడి శ్రద్ధ యథాయథ శ్రద్ధ తథ ఫలం, వాడికి అంత అతీతమైన శ్రద్ధ కలిగింది కాబట్టి పెద్ద కోటీశ్వరుడు అయిపోయినాడు. మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి 40 కోట్లు అంతా ఈ కార్టూన్లో ప్యాక్ చేసుకొని తీసుకొచ్చేసిండు, ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసుకొని. ఆఫీసు బయటనే పెట్టిండంట. అందరూ ఏదో పాంప్లెట్లో పేపర్లు ఏదో అనుకున్నారండి, దాని మీద కూర్చున్నారు కూడా అంట కొంతమంది. తర్వాత ఇట్లా అమ్మకి ఆశ్రమానికి డొనేట్ చేయడానికి 40 కోట్లు తెచ్చినాను. ఇది 79 ఆ మధ్యలో, 80లో ఆ మధ్యలో అంత డబ్బులు. ఇంకా ట్రస్ట్ మెంబర్కి ఉత్సాహం, అబ్బో ఇన్ని డబ్బులు అంటే ఈ మహానుభక్తులని పరిగెత్తిపోయి అమ్మ దగ్గరికి పోయి, అమ్మ ఇలాంటి భక్తుడు, ఈయన చాలా మంచి భక్తుడు, అట్లా ఇట్లా అని పైకి ఒకటేసారి ఎత్తేసి ఇట్లా 40 కోట్లు తీసుకొచ్చిండమ్మా అట్లా ఇట్లా అని. అవునన్నా, ఆయన ఏం పనులు చేస్తాడు అంటే ఆయనకు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఏం ఫ్యాక్టరీలు అయినంటే సారాయి ఫ్యాక్టరీలు, బీరు ఫ్యాక్టరీలు అంటారు. చీ ఆ డబ్బుతోటి మంచి కార్యాలు జరుగునైనా దానితోటి మీరు రూములు కట్టించిన అవి లాడ్జీల్లాగా తయారవుతాయి, కానీ అందులో సాధన జరగదు. కష్టపడి చెమట కార్చి ₹2 హుండీలో ఏది వేస్తున్నారు కదా, వాటితోటి ఏదన్నా నిర్మించండి, అందులో సాధన జరుగుతుంది. ఇలాంటి వాటి దాంట్లో మంచి కార్యాలు జరగవు అని చెప్పేసింది. కోసం సినిమా యాక్టర్ శారద కూతురికి పెళ్ళైతా లేదని చెప్పేసి అక్కడికి వచ్చింది. ఇంకా అమ్మ ఆశీర్వాదంతో పెళ్ళైన తర్వాత పిల్లలు కాలేదని మళ్ళీ వచ్చింది. అమ్మ ఆశీర్వాదంతో పండిస్తే కన్నా మగబిడ్డ పుట్టాడు, మనముడు. మళ్ళీ ₹1 కోటి తెచ్చి ఈవినికి వచ్చింది. ఏంటమ్మా ఇదంటే ఇట్లా కోరుకోవటమమ్మా, మనముడు పుడితే ₹1 ఇవ్వాలని అంటే, వద్దమ్మా తీసుకెళ్ళిపో అంటే. సినిమా ఇప్పుడు కాలంలో ఉన్న సినిమా పద్ధతిగా డ్రామాలు కావు కదా, ఎక్స్పోజింగ్ అవి వ్యభిచారంతో లెక్కంట. ఆ డబ్బులతోటి కూడా మంచి కార్యాలు జరగవు అని చెప్పేసి, కామ వికారాలతోటి మళ్ళీ సాధకులు కూడా అలాగే భ్రష్టులు అయిపోతారు అని చెప్పేసి. కాబట్టి ఇంకా రిజెక్ట్ చేస్తారు, ఎగ్జైట్మెంట్ కాదు, ఇంకా దూరం. మా గురువులు తాత గురువులు అయితే ఎన్నో రిజెక్ట్ చేసి పారేశారు. అసలు మా గురుగారికి బాధ్యత అప్పచెప్పినప్పుడు 0 బ్యాలెన్స్లో పెట్టాడు. ఎందుకంటే డబ్బులు ఉంటే అర్థం అనర్థం భావే నిత్యం అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అందరూ కన్ను, అందరి దృష్టి దాన్ని వెంబడబడుతుంది. అందరూ పెత్తనాలు చెలాయించాలని వస్తారు, సాధన చేయండి, ఎవరిని ఉండనీరు మళ్ళీ ఆశ్రమంలో. కాబట్టి ఇలా ఆ స్థితిని పొందినవాడు ఏదన్నా వచ్చినా తన నుంచి ఏదన్నా దూరమైన అసలు హర్షము ఉండదు, దుఃఖము ఉండదు. కాబట్టి
అలాంటి స్థితిలో ఉండాలి. అలాంటి స్థితిలో లేకుండా నీకు ఏదన్నా వచ్చినప్పుడు ఎగ్జైట్మెంటు నీదైన వస్తువు నీ నుంచి దూరమైనప్పుడు డిప్రెషన్‌కి పోతున్నావంటే నువ్వు ఇంకా ఆ జ్ఞానాన్ని పొందలేదు. ఆ జ్ఞానాన్ని పొంది మళ్ళా నువ్వు అలాంటి స్థితిని పొందుతున్నావంటే తేడా ఉంది. అలాంటి స్థితిని పొందకూడదు నువ్వు. నార్మల్‌గానే ఉండాలి. ఎగ్జైట్మెంటు లేదు, డిప్రెషన్ లేదు అని. మళ్ళీ తత్వజ్ఞస్య తజ్ఞస్య పుణ్యపాపాభ్యాం స్పర్శో హ్యంతర్న జాయతే నహ్యాకాశస్య ధూమేన దృశ్యమానపి సంగతిః తజ్ఞస్య పుణ్యపాపాభ్యాం స్పర్శో హ్యంతర్న జాయతే నహ్యాకాశస్య ధూమేన దృశ్యమానాపి సంగతిః. తత్స్వరూపమైన ఆ శోధిత తత్పదార్థ స్వరూపమైన సచ్చిదానంద స్వరూపాన్ని పొందినవాడు పుణ్యపాపాభ్యాం స్పర్శో హెంతి నా జాయతే. ఆ పుణ్యపాపాలు ఆయనకు అసలు స్పృహ టచ్ కావు. ఎందుకంటే ఆయన ఈ శరీర తాదాత్మ్యాన్ని తెంచుకున్నాడు కాబట్టి సంచిత కర్మలు కానీ, ప్రారబ్ధ కర్మలు కానీ, ఆగామి కర్మలు వాటి ఫలాలు ఆయనకు అసలు ముట్టుకోవు. సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజు స్వప్నంలో అక్కడ కూడా మనము కొన్ని క్రియలు కర్మలు చేస్తున్నాం. పుణ్యకర్మలు పాపకర్మలు రెండు చేస్తున్నాం. అక్కడ చేసిన కొన్ని పాపకర్మలకి నీకేమైనా జాగ్రత్త అవస్థలు ఏమైనా ఎవరైనా పనిష్మెంట్ ఇస్తున్నారా? నీకు దండం వేయడానికి ఏమైనా సామర్థ్యం ఉందా? లేదు. ఆ అవస్థ నుంచి లేచి బయటకు వచ్చేస్తే కన్నా అక్కడ చేసిన పుణ్యపాప కర్మలు ఫలహీనమైపోతాయి. అసలు అవి ఏమీ ఇవ్వలేవు. మరి ఆ జ్ఞాని ఈ స్వరూప స్థితి, ఈ స్థితి నుంచి పైన పారమార్థిక సత్తాలోకి లేచి ఉన్నాడు కాబట్టి అది ఏమి మనకు కనిపిస్తున్న ఆయన శరీరము ద్వారా జరిగే కొన్ని క్రియలు ఏదైతే ఉంటాయో ఆ క్రియలకు కృష్ణ పరమాత్ముడు ఎందరిని చంపాడు. అలాగని చెప్పేసి అన్ని హత్యలకు ఏమైనా నరకానికి పోవాల్సిన అవసరం ఉంటుందా? ఆ స్థితిలో జీవన్ముక్తి స్థితిలో ఉండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆయన అహమమ భావాలు లేకుండా అలా చేశాడు కాబట్టి ఆయనకు అవేమీ అంటుకోవు. అలాగే జీవన్ముక్త శరీరంలో ఎలాంటి కార్యాలు జరిగినప్పటికీ మనం ఏదేదో ఊహించుకొని అది ఇది ఊహించుకొని రామున్నే కృష్ణునే వదిలిపెట్టలేదు. మనం ఇంకా సద్గురువులను వదిలిపెడతాము. ఆ గురువు వల్ల ఇది జరిగింది, ఆయన వల్లనే ఇది నాశనమైంది, అది నాశనమైంది, ఎన్నెన్నో ఆరోపాలు చేస్తూ ఉంటాం. కాబట్టి అవి ఏమీ కూడా ఆయనకు అంటుకోవు. అయ్యో నేను నా వల్ల పాపం పని జరిగింది అని చెప్పేసి నీకు గిల్ట్ ఫీలింగ్ కలుగుతుంది. నేను మంచి కార్యం చేశాను అని చెప్పేసి నీలో పొంగిపోతుంటే ఇంకా నీకు జ్ఞానం కలగలేదు. ఆ పుణ్యముఖ ఫలము పాపముఖ ఫలాల గురించి నీకు ఇంకా భయం వేస్తుంది. అవి ఎక్కడ నేనే అనుభవించాలనే భావన వచ్చిందంటే కానీ ఇంకా నీకు జ్ఞానం కలగలేదు. జ్ఞానులైన వాళ్ళకి అలాంటి భావన రాదు అని ఇక్కడ అష్టావక్రుడు చెబుతున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో ఆత్మైవేదం జగత్ సర్వం జ్ఞాతం యేన మహాత్మనా యదృచ్ఛయా వర్తమానం తం నిషేధుం క్షమేత్కః. ఆత్మైవేదం జగత్ సర్వం జ్ఞాతం యేన మహాత్మనా
యదృచ్ఛయా వర్తమానం తం నిషేధుం క్షమేత్ కః. ఆత్మ ఏవ ఇదం జగత్ సర్వం. ఈ సంపూర్ణ జగత్తు ఆత్మకు భిన్నంగా లేదు అని జ్ఞాతం ఏన మహాత్మన. ఏ మహాత్ముడు ద్వారా ఇలా అయితే తెలుసుకున్నాడో అతడు యదృచ్ఛయా వర్తమానం తం నిషేధం క్షమేతః కః. అతనికి నువ్వు ఆర్డర్లు రూల్స్ డిక్టేట్ చేయకపోతే కన్నా ఎందుకు గ్రహిస్తాడు? ఆయనకు ఏ విధి ఉండదు, ఏ నిషేధం ఉండదు. శివరామ అవధూతులు తెల్లపాలు తాగేవారంట. మళ్ళీ ఇదే ఆశ్రమంలోనే పాన్ పరాగ్ తింటున్నాడని కూడా కొంతమంది సాధువులు నిలగొట్టేశారు. మరి దీనికి మూల పీఠాధిపతి ఆయన తెల్లపాలంటే ఇంకా సారాయి లెక్కకే వస్తుంది కదా, వచ్చినాడు కదా. మరి ఆ దోషంలాగా చూస్తాము మనము. ఎందుకంటే ఆయన అవధూత కాబట్టి అది ఆ అవలక్షణాలు అన్నీ మనము పక్కకి నెట్టేస్తాము. అందుకే అలాంటి చేష్టల వల్ల లోపలున్న ఒక వ్యక్తిని నిర్ణయం చేయకూడదు. చిన్మయానంద మహారాజు ఫస్ట్ మహారాష్ట్రలో వేదాంత ఉపదేశాలు చేసినప్పుడు ఆయన ఇంగ్లీష్లో మొత్తం బాగా వేదాంతం చెప్పడం స్టార్ట్ చేసేసరికి చాలామంది అట్రాక్ట్ అయ్యారు, మంచి అఫీషియల్స్. ఇంకా ప్రవచనం అయిన తర్వాత రూమ్లో కూర్చొని ఆయన కొంచెం కొద్దిగా రజోసత్వం మిశ్రంగా ఉండేవాడు. మొదలే ఫ్రీడమ్ ఫైటర్ వేరే, చాలా బోల్డ్ నేచర్ ఆయనది. కుర్చీ మీద కూర్చొని ముందున్న టేబుల్ మీద 2 కాళ్ళు వేసుకొని మంచిగా సాపుకొని ఫుల్ సిగరెట్ తాగుతున్నాడు. లోపల సిగరెట్ తాగుతుంటే ఆ సిగరెట్ పొగతోటి రూమ్ అంతా నిండిపోయింది. ఎవరో భక్తుడు అప్పుడే దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని వచ్చిన వెంబడే, అరే ఏంటి గురుగారు మీరు ఎంతో గొప్పవాళ్ళు, శ్రేష్ఠులు అని అనుకొని మీకు వస్తే కన్నా మీరు ఇలాంటి పనులు చేస్తే ఎట్లా అని చెప్పేసి ఇంకా నెగిటివ్గా మాట్లాడడం, తిట్టడం ప్రారంభించినట. ఈ పొగను చూసి నువ్వు నన్ను జడ్జ్ చేసేస్తావా? ఈ పొగ ద్వారానే నా గుణాలు నేను ఎవరన్న విషయాన్ని నువ్వు అందాజు వేసేస్తున్నావా అని. అలాంటి మహానుభావుడు ఎలాంటి పునాది వేసి ఇచ్చాడంటే, ఇంగ్లీష్ మోహంతో బహిర్ముఖంగా అయ్యి చాలామంది వంచితులైన వాళ్ళందరూ కూడా ఆ ఇంగ్లీష్లోనే మంచిగా వేదాంతాన్ని తీసిపోయాడంటే ఈరోజు అది చిన్మయానంద స్వామీజీకి చెందుతుంది ఆ కీర్తి. ఎన్ని ఆశ్రమాలు, ఎన్ని స్కూల్స్, కాలేజెస్ ఆయన వల్ల. ఆయన శిష్యుడు మళ్ళా దయానంద సరస్వతి అని. ఆ దయానంద సరస్వతి కింద ఒక 500 మంది మంచి గ్రాడ్యుయేట్స్, ఏ క్లాస్ గ్రాడ్యుయేట్స్, ఎడ్యుకేటెడ్స్ అక్కడ చదువుకొని సన్యాసం తీసుకొని 500 జాగాల్లో కూడా ఏమి లేదన్నా 2-3 శిష్యులు ముంగట పెట్టుకొని ఈరోజు వేదాంతము ఇంగ్లీష్లో పాఠం చెప్తున్నారు. మరి అంతటి లోక కళ్యాణ కార్యానికి మూల కారకుడైన ఒక్క సిగరెట్ పొగతోనే నువ్వు తక్కువంచన చేసి చులకన చేసి తీసి పక్కన పాడేసింటావు. ఆ మహాపురుషుల్లో అవన్నీ చూడకూడదు మనము. ఎందుకంటే వాళ్ళ స్థితి వేరే ఉంటుంది. కానీ వాళ్ళని చూసి ఆ అలవాట్లు కూడా మనం నేర్చుకోకూడదు. వివేకానందుని గురించి కూడా 2-3 షికాయతులు పోతాయి. ఒకసారి మాంసం తిన్నాడు, మీ శిష్యుడు తింటున్నాడు అక్కడ ఇక్కడ అని రామకృష్ణ పరమహంసలకు చెప్తారు. చూడు నాయన, వాడి దగ్గర ఎలాంటి జ్ఞానం ఉంది అంటే వాటన్నిటిని భస్మం చేసేంత జ్ఞానం ఉంది. మీరు దాన్ని ఆదర్శంగా తీసుకోకండి, మీకు ఆ యోగ్యత లేదు అని చెప్తారు. దాన్ని ఆదర్శంగా తీసుకోకూడదు. శిష్యులకు అనిపిస్తాం మా గురుగారు చేస్తే కన్నా నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి. ఇట్లే పురాణాలు ఎన్నో స్టోరీలు వస్తాయి. గురుగారు ఆ పని చేస్తుంటే నేను ఆ పని చేయొచ్చు అట్లా ఇట్లని. గురుగారు ఒకసారి వేడి కరిగించిన సీసం, ఇనుపుని తాగుతాడు. మరి దాన్ని కూడా తాగాలి కదా, అది లేదు. ఇలాంటి పనికిరాని మాత్రం ఆదర్శంగా తీసుకుంటాను. వివేకానందుడు వైన్ కూడా తాగిండు. గ్రేప్ జ్యూస్ తోటి ఇది తయారు చేసిన సారాయి విదేశాల్లో
లేకపోతే అక్కడ వాళ్ళ పద్ధతినే అది. ఆతిథ్యం స్వీకరించేటప్పుడు వైన్‌తోనే వెల్కమ్ చేస్తారు. నువ్వు వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్పే చేయకపోతే నీ ప్రవచనం ఎందుకు వింటారు? దానికోసం అది ఆయన కొద్దిగా గ్రహించి వాళ్ళతోటి స్నేహం చేసి ఈ వేదాంతం చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు భక్తులు చేసుకున్నారు. అంతేకాని దానికేం తాగుబోతుల్లాగా ఏం అడిక్ట్ కాలేదు. ఇలాంటివి మాత్రం ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన అంత చిన్న వయసులోనే ఇది మొత్తం ప్రపంచానికి సనాతన ధర్మాన్ని చాటి దాన్ని అగ్రభాగంలో నిలబెట్టినారు. మరి అలాంటి పని చేయంటే అది మాత్రం లేదు. పనికిరానివి మాత్రం ఆదర్శంగా తీసుకుంటాం. అలా కాదు. అందుకే ఆ జీవన్ముక్త పురుషుల్లో ఇలాంటివి ఏమీ కానీ నువ్వు చూడకూడదు. దత్తాత్రేయులు మొదలే అవధూత పరంపరలు భలే విచిత్రంగా ఉంటారు. ఎంత విచిత్రంగా అంటే కానీ సామాన్య వ్యక్తికి అయితే కానీ అసలు శ్రద్ధే పుట్టదు. ముఖ్యంగా గలీజ్గా కనిపిస్తారు. ఎందుకంటే తెలుసు శౌచం ఉంటే కానీ వాడు వీడు దగ్గరికి వస్తుంటారని. ఈరోజు చిలుకలనే ఎందుకు పట్టుకొని బంధిస్తున్నారంటే వాటిలో టాలెంటు అందము రెండూ ఉన్నాయి. నువ్వు ఎక్కువ టాలెంట్లు అందాలు చూపించేస్తే ఈ మాయ కూడా నిన్ను బంధించేస్తుంది. కాకులను ఎందుకు బంధిస్తలేరు? అది చూడ్డానికి అందము లేదు, దాని వాయిస్ చాలా దరిద్రంగా ఉంటుంది కాబట్టి. అందుకే అవ్యక్త లింగం సన్యాస అని ఈ అవధూతలు అసలు బయటికి కనిపించుకోరు. అందుకే ఇలాంటి అవలక్షణాలు కొన్ని పాలించుకొని పెట్టుకో ఉంటారు. ఇలాంటి పనికిరాని శ్రద్ధ లేని వాళ్ళని దూరంగా ఉంచాలని. ఇవన్నీ చూసి కూడా ఎవరికన్నా శ్రద్ధ వచ్చిందంటే అలాంటి శిష్యుని స్వీకరిస్తారు. దత్తాత్రేయుడు ఎన్ని పరీక్షలు పెడతాడు. ఊరికి ఎమ్మడి పడిపోతూ ఉంటే కన్నా తప్పించుకొని పోయిసి చెరువులో ఒక 6 నెలలు ఉంటాడు బయటికి రాకుండా. ఎందుకంటే ఓపిక ఉండదు కదా. చాలామంది ఆశ్రమంలో పోతుంటారు, ఏదో అది చదవాలి ఇది చదవాలని. ఆ గురువుగారు పాఠం 2-3 నెలల్లో స్టార్ట్ చేయకుండా పోతే ఈయన నాకు పాఠం చెప్పేటట్లేడని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. సరేలే, అలాంటి వాడికి పాఠం చెప్పినా ఎప్పుడైనా వీడు వదిలిపెట్టిపోతాడని వాళ్ళు కూడా రిస్క్ తీసుకోరు. కంప్లీట్ శరణాగతి వచ్చేవరకు ఆయన కూడా బాధ్యత తీసుకోడు. అలాగే 6 నెలలు నీళ్ళలో ఉంటే కానీ ఓపిక లేని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ గట్టిగా ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు. యదు మహారాజు కూడా అందులో ఒకటి ఉంటాడు, గట్టిగా ఉంటాడు. ఇట్లా కాదని చెప్పేసి ఆ నీళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడే ఆ లక్ష్మీ స్వరూపమైన సుందరమైన స్త్రీతోటి ఒక చేతిలో సారాయి స్త్రీ లోలుపతో ఉన్నట్టుగా కనిపిస్తాడు. బయటికి కాముకుడిలాగా కనిపిస్తాడు. దీన్ని చూసి ఉన్న శ్రద్ధ పోగొట్టుకొని వదిలిపెట్టి వెళ్ళిపోతారని చెప్పేసి. ఇలా బృందావనంలో జరిగింది. ఒడియా స్వామీజీని ఇంతకుముందు ఏం చెప్పానో ఆయనకు కూడా ఇంకా ఈయన దగ్గర మహిమలు ఉన్నాయి, ఈయన దగ్గర సామర్థ్యం ఉంది, ఈయన దగ్గర పోతే మన లౌకిక కార్యాలు కూడా అయిపోతాయని చెప్పేసి విపరీతమైన రష్. అసలు ఆయనకి ఏం పని చేసుకోవడానికి వదిలిపెట్టడం లేదంట. అందుకే వీళ్ళలో ఉన్న డాంబిక భక్తులంతా కొద్దిగా ఫిల్టర్ చేయాలని చెప్పేసిందును. ఆ సమయంలో బృందావనంలో ఫేమస్ వ్యభిచారి ఒక ఆమె ఉంటుందంట. ఆమెని పిలిపించి డబ్బులు ఇచ్చి ఈ రోజంతా నువ్వు నీ రిక్షాలో కూర్చొని నా జొతలో ఉండాలంతే ఇంతే అని చెప్పేసి ఆమె మీద మంచిగా భుజాల మీద చేసుకొని బృందావనం అంతా రిక్షాలో తిరిగాడంట. ఇంకా స్టార్టు చూడప్ప, ఆయన దేవుడు అనుకుంటుంటే ఆ వ్యభిచారి వెంబడ సిగ్గు లేకుండా 10 మందిలో తిరుగుతున్నాడని మొత్తం ఆ డూప్లికేట్ భక్తులంతా అలాగే దూరం అయిపోయారు. కావాల్సుకొని ఇలాంటి కూడా దూరం అయిపోలే అని చెప్పేసి కూడా వాళ్ళంతా కట్ చేస్తూ ఉంటారు. అలా దత్తాత్రేయుడు అలా కనిపించినప్పటికీ కూడా మళ్ళీ యదు మహారాజు మాత్రం పోలేదు. అలా అన్ని పరీక్షలు అన్ని వికారాలు చూసినప్పటికి కూడా ఎవడైతే శ్రద్ధ కలిగి ఉంటాడో, శ్రద్ధను పోగొట్టుకోలేదో వాడే అలాంటి శిష్యులే ఇలాంటి తత్వాన్ని పొందగలిగినారు. శరీర సంఘాతంలో దోషాలు చూసి విపరీతం అలవాటు ఉంటుంది. ఆ శ్రద్ధ లేనిది అసలు పనే కాదు ఇక్కడ. కాబట్టి అలాంటి మహాపురుషులు అలాంటి అవలక్షణాల్ని పాలించి పెట్టుకుంటారు. వాళ్ళ మీద మనం అశ్రద్ధని పొందకూడదు. అందుకే ఇక్కడ చెప్తా ఉంటాడు. సుఖాష్టకులు ఒక శ్లోకం చెప్పిండు, 2-3 శ్లోకాలు భలే ఉన్నాయి. భేదాభేదవని ఉదయం చెప్పుకుంటే 2వ శ్లోకంలో శుక్రుడు కూడా ఇదే మాటని మళ్ళీ చెప్తాడు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తులకు ఏమి ఆర్డర్లు ఉండవు, ఏమి ఫాలోయింగ్ ఉండదని. యద్వాత్మానం సకల వపుషాం ఏకమంతర్బహిస్తం దృష్ట్వా పూర్ణం స్వమివ సతతం సర్వభాండస్తమేకం నాన్యత్ కార్యం కిమపి చ తతా కారణాద్ భిన్న రూపం నిస్త్రైగుణ్యే పతి విచరతః కో విధిః కో నిషేధః. ఎవరైతే
నాణ్యత్ కార్యం కిమపి చ తతః కారణాత్ భిన్న రూపం, కారణం కన్నా భిన్నంగా కార్యం ఉండదు. కాబట్టి అధిష్టాన రూపమైన నా సచ్చిదానంద స్వరూపమే ఈ సంపూర్ణ కార్య జగత్తులాగా కనిపిస్తూ ఉంది. యద్వాత్మానం సకల వపుషాం, అన్ని శరీరాలలో ఏకం అంతర్బహిస్తం, లోపల బయట అంత వ్యాపకంగా ఒకే ఆత్మ ఉందని ఎవరైతే దృష్ట్వా పూర్ణం స్వం ఇవ సతతం సర్వభాండస్థం ఏకం, సంపూర్ణ బ్రహ్మాండంలో అందరికీ ఆత్మస్వరూపంగా ఆ జ్ఞానాన్ని పొందిన వాడుకు మళ్ళా నిస్త్రైగుణ్యపతే విచరిత, త్రిగుణాత్మికమైన ఆ వేదాంత వీధులలో జీవన్ముక్తి స్థితిలో చలించే అలాంటి జీవన్ముక్త పురుషునికి కో విధి కో నిషేధ. ఇంకా ఇలాగే 8 శ్లోకాలు ఉండే, అవి సాయంత్రం క్లాస్లో విచారణ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. Be down.